శుభోదయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ, అమ్మలందరికీ, అక్కలందరికీ, చెల్లెలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీకే, మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు ఒక్కొక్కరు ఇప్పటి వరకు అంటే మనం ఏమనుకుంటామంటే ఆడబిడ్డలు అంటే గట్టు కవయిత్రులు, రచయిత్రులు అంటే దే ఆర్ ది వాకింగ్ వర్డ్స్. మీరు అందరు వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా మీరందరూ నడిచే అక్షరాలు. మీరు నడుస్తుంటేనే అక్షరాలు అలా అలా ముద్రలు, మీ పాదముద్రలు పడవు, అక్షరాల ముద్రలే పడుతూ ఉంటాయి. అందుకే మీరు రచయితులయ్యారు. సో అలాంటి నడిచే అక్షరాలు, నడిచే సాహిత్యాలు మీరు. కానీ ఈరోజు అంటే పర్టికులర్లీ ఈ సందర్భంలో మాత్రం మీరు నడిచే బతుకమ్మలు, ఒక్కొక్కరు ఒక్కొక్క నడిచే బతుకమ్మ. ఇక్కడ దిస్ మే బి ఏ స్టాటిక్ బతుకమ్మ విచ్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వైల్డ్ ఫ్లవర్స్ పుట్ టుగెదర్. బట్ హియర్ యూ ఆర్ ద పీపుల్, యూ ఆర్ ద వన్ who is taking the baton of this great message of the land to the next generation through your letters, through your words, through your literature, through your poetry and what not, everything. So అందుకని మీకు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, సాహిత్య అకాడమీ పక్షాన, సంగీత నాటక అకాడమీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం యావత్తు అందరి పక్షాన మీకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్సులు, శుభాకాంక్షలు, బతుకమ్మ అభినందనలు మీ అందరికీ. సో బతుకమ్మ మన జీవితం అంతర్భాగం. ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ కెనాట్ సెపరేట్ దట్ వన్ ఫ్రమ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్. కానీ నాకు గొప్ప అంశం అనిపిస్తుంది, గొప్ప జీవన సందేశం బతుకమ్మలో ఉంది అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో చెప్తారు. కానీ ఏంటంటే దిస్ ఈజ్ టోటల్లీ రిలేటెడ్ టు ది కామన్ పబ్లిక్, వెరీ ఒరిజినల్ నేటివ్ ఎథ్నిక్ పబ్లిక్. దాని తర్వాత వీళ్ళంతా మళ్ళీ సంస్కృతీకరించబడ్డారు. ఎంఎస్ శ్రీనివాస్ అని చెప్తారు. మొత్తం అంటే సోషలైజేషన్ ప్రాసెస్లో అకల్చరేషన్ అనేది జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందంటే దాని అంతా మళ్ళీ ఉదాత్తీకరణ చేస్తామని అంటారు. కానీ ఉదాత్తీకరణానికి సంబంధించింది ఏం లేదు. ఇంతకుముందు అంటే త్రివేణి గారు సంథింగ్ చెప్పారు. కానీ సరే, ఇట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్, అంటే మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. బట్ యాక్చువల్గా బతుకమ్మే. బృహదీశ్వరమ్మ అదంతా బృహత్తు సాంస్క్రిటైజ్డ్ కాదు. ఇది కంప్లీట్లీ ఒరిజినల్ నేటివ్ ఎథ్నిక్. దీనికి సాంస్క్రిట్తో కానీ, నార్త్ ఇండియన్ కల్చర్స్తో కానీ, అదర్ కల్చర్స్తో కానీ ఏ సంబంధం లేని ఒక అత్యంత అద్భుతమైన జీవన రీతి. ఎందుకంటే మనం మిగతా వాటిని ప్రభావితమైనది కాదు. ప్రజలందరూ వాళ్ళకై వాళ్ళు చేసుకుంటున్న పండుగ, క్రమక్రమంగా రూపొందించుకుంటూ వచ్చిన పండుగ. సరే, వాడపల్లిలో శాస్త్రం ఉంది, ఆ బృహదీశ్వర ఆలయం ఉంది. బృహదీశ్వర అన్నదానికి, ఆ బతుకమ్మ శాస్త్రానికి దీనికి సంబంధం ఉన్నది అన్నారు. కానీ నేను అది ఆల్రెడీ పబ్లిష్ చేశాను కూడా. నేను ఆల్రెడీ బతుకమ్మ పాఠాల పుస్తకంలో ఆ బృహత్తు అయితే వాడపల్లిలో ఉందో శాస్త్రము, ఆ శాస్త్రాన్ని మనం ప్రింట్ చేసాం. దాంట్లో ఎక్కడ కూడా దే ఆర్ నాట్ మెన్షన్డ్ అబౌట్ బతుకమ్మ అండ్ సంథింగ్ లైక్ దట్. సో దట్ ఈస్ ద కామన్ ఫినామినన్. మనం చూసి చదివి దాని పరిశోధన చేసిన తర్వాత చేసుకోవాల్సిన విషయం అది. కాబట్టి పరిశోధన చేయాలి, ఇంకా చేయాల్సింది. ఎందుకంటే ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే బతుకమ్మ ఈజ్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ జోన్. ఇంకా అన్వేషించాల్సిన గొప్ప విషయాలు, గొప్ప విలువలు బతుకమ్మలో ఇంకా నిక్షిప్తమై ఉన్నాయి. కానీ నాకు గొప్ప సందేశం అనిపిస్తుంది అంటే, ఎవరైనా ఎప్పుడైనా తల్లి నుంచి దూరం అయిన తర్వాత చాలా బాధపడతారు. మొట్టమొదటిసారిగా ఏడ్చేది ఎందుకు అంటే, పిల్లవాడు పుట్టగానే, పాప పుట్టగానే ఏడ్చేది ఎందుకంటే తల్లిలో ఉండే కంఫర్ట్ మిస్ అవ్వడం. తల్లి గర్భంలో అసలు ఏ పని లేకుండా, ఏ కష్టం లేకుండా అన్నీ సమకూరుతాయి. నీకు ఏది ఆకలి గురించి చింత లేదు, నీకు ఏదో కష్టం గురించి చింత లేదు, ఎండ కొడుతుందనో వాన వస్తుందనో బాధలు లేవు, ఏమీ లేని అసలు ఏమాత్రం మనం ఇహలోకంలో ఈ నేల మీద పడిన తర్వాత పడే కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, దుఃఖాలు కానీ, సమస్యలు, సవాలు, సాధనలు, పరీక్షలు ఏవీ లేని ఒక అత్యంత అద్భుతమైన స్వర్గం అంటూ ఉంటే అది అమ్మ గర్భమే. అలాంటి దాని నుంచి బయటపడేసిన తర్వాత పిల్లవాడు అరుపులు, కేకలు అప్పటి నుంచి మొదలైంది కథ కదా. కానీ ఒక పోరాటం, ఒక ధిక్కారం, నిలవాలని, గెలవాలని, నిలబడాలని ఒక తపన, ఆకాంక్ష, బ్రతుకు పట్ల, జీవితం పట్ల ఏదో ఒకటి చేయాలనే ఆకాంక్ష
బతుకమ్మలోని ప్రతి పువ్వులో మనకు కనిపిస్తుంది. చూడండి, మిగతా ఏ పువ్వులు కానీ తల్లి నుంచి దూరం అయిన తర్వాత నీటి ప్రసారాలు ఆగిపోతారు, తెంపుతాం. ఇక్కడ మనం నేను ఒక పూల మొక్క కాడ నిలిచి చివాలను కొమ్మ వంచి గోరానెడునంతలోన వీరులన్నీ జాలిగా తమ నోళ్ళు విప్పి మా ప్రాణములు దీటువాయని బావులు అన్నవి కుంగిపోతి కదా. పుష్ప విలాపంలో కన్నశ్రీ జంధ్యాల కాపాయ శాస్త్రి చెప్పిన అత్యంత అద్భుతమైన విన్యాసం, పద విన్యాసము, హృదయ విన్యాసము, ఆలోచించదగినటువంటి గొప్ప ఆవిష్కరణ. సో అలాగే ప్రతి పువ్వు తల్లి ఒడి నుంచి, చెట్టు అనేది తల్లి ఒడి, ఆ తల్లి ఒడిలో ఉన్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది, జాజ్వల్యమానంగా వెలుగుతుంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. ఒకదానికి దానికి కావాల్సిన అన్ని సమకూరుతాయి, నీరు వస్తుంది, దానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి కనుక, వేల నుంచి లభిస్తాయి కనుక అవన్నీ చాలా కలకలలాడుతూ చాలా అద్భుతంగా నిగనిగలాడుతూ నవయవ్వన వాటితో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఏం చేస్తాం, తెంపేస్తాం. తెంపేసిన తర్వాత అవి మిగతా ఏ జాతికి చెందిన పువ్వులు కానీ ఆల్ ఓవర్ ది వరల్డ్ అవి ఎక్కువ కాలం బతకవు. జస్ట్ వాటి యొక్క లైఫ్ టైం ఎంత అంటే కొంతగా, 1 రోజు 2 రోజులు మాత్రమే. కానీ ఒక ఆశ్చర్యం చెప్తాను మీకు, ఒక సైన్స్. ఈ వైల్డ్ లైఫ్స్, బతుకమ్మలో పెట్టే వైల్డ్ లైఫ్స్, సీతజడ పూలు చూడండి, మఖమల్ లాగుతాయి. మీరు మఖమల్ని ఎంత ఆత్మీయంగా, ఎంత సున్నితంగా, ఎంత సుకుమారంగా ఇలా పట్టగానే ఎంత స్పర్శ, ఆ లాలిత్యపు తాలూకు స్పర్శ ఉంటుందో, సీతజడ పూలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అవి మీకు వారం 10 రోజులైనా కూడా ఆ వెలుగు జిలుగులు కానీ, ఆ నవ్యత కానీ, ఆ నిగనిగలాడతనాన్ని కానీ ఏమాత్రం కోల్పోకుండా ఉంటాయి. చూడండి, గునుగు పూలు చూడండి, గునుగు పూలు తెంపేసిన తర్వాత కూడా అమ్మ నుంచి, ఒరే మానవా, నువ్వు నా అమ్మ నుంచి నాకు దూరం చేయొచ్చు, కానీ నా జీవేచ్ఛని, జీవించాలనే తపనని కానీ, బతకాలనే ఆకాంక్షలను కానీ, గెలిచి నిలవాలనే ఆ స్ఫూర్తిని కానీ, ఓ మానవా నీ వల్ల ఏమవుతుందిరా అని నిగనిగలాడుతూనే ఉంటుంది. చూడండి, 7, 8, 10 రోజుల వరకు కూడా మీరు లాస్ట్కి బతుకమ్మ 9వ సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేసే వరకు కూడా నిగనిగలాడుకుంటూనే ఆ గునుగు పువ్వు ఉంటుంది. ఇది జీవన సారాంశం. దూరమైన తల్లి పేగు బంధం నుంచి దూరమైనప్పటికీ జీవించాలనే తపనకి, జీవించి గెలవాలనే ఒక ఆకాంక్షకి, బతుకు పట్ల ఉండే ఒక స్ఫూర్తికి బతుకమ్మలో పూసే పువ్వులే ఒక అత్యంత అద్భుతమైన నిదర్శనాలు. దే ఆర్ సైలెంట్ మెసెంజర్స్. తంగేడు పూలు చూడండి మీరు, తంగేడు పూలు కూడా ఎంతో వైల్డ్ ఫ్లవర్స్, దే ఆర్ ఆల్ నోన్ యాజ్ ద వైల్డ్ ఫ్లవర్స్. తంగేడు పూలు కూడా చూడండి మీరు, 7, 8, 9 రోజుల వరకు కూడా అవి వాడిపోవు. ఆ వాడిపోని తనం ఎక్కడి నుంచి వచ్చిందంటే బతుకు పట్ల ఉండే ప్రేమ వల్ల వచ్చింది, జీవించాల తపన పట్ల వచ్చింది. సో అలాంటి ఒక జీవన సందేశాన్ని ఇస్తున్న పూలతో ఏర్చి కూర్చిన అత్యంత అద్భుతమైన విన్యాసం బతుకమ్మ. బతుకమ్మలో శ్రీచక్రం చూస్తున్నాం, బతుకమ్మలో ఒక అద్భుతమైన తాత్వికత కనిపిస్తుంది. బతుకమ్మ నిర్మాణం ఒక హ్యూమన్ పిరమిడ్, ఒక పిరమిడ్. ఆ నిర్మాణం ఏర్పాటు కూడా ఒక అద్భుతమైన సైన్స్. కింద సిప్పి పెట్టి, సిప్పి పైన ఉండే మొత్తం అవన్నీ ఆకులు వేసి, ఆకుల పైన పెద్ద ఆకులు వేసి, ఆకుల పైన తంగేడు ఒక పైన ఒక మెట్లుగా ఆ పిరమిడ్ ఆకారంలో కట్టడం. ఆ పిరమిడ్ ఆకారంలో కట్టడం అనేది పెద్ద కాంప్లెక్స్ సైన్స్. సిన్స్ ద టైమ్స్ ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ కాలం నుంచి కూడా అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి గొప్ప విన్యాసం. అలాగే చూడండి, ఒక్కొక్క పువ్వుని తీసుకొచ్చి ఒక్కొక్క ఆకృతిలో పెట్టేసి దానికి ఒక అందమైన రూపాన్ని వేయడం వల్ల ఒక రంగుల సింగిడి మన చేతుల్లో నిక్షిప్తమైందా అన్నట్టుంటది. ఒక హరివి లేదు, ఒక పక్క నుంచి ఒక ఎరుపు వర్ణాన్ని, ఆ సూర్యుడి నుంచి ఒక ఎరుపు వర్ణాన్ని తీసుకొని, ఆకాశం నుంచి నీలి వర్ణాన్ని తీసుకొని, తర్వాత చెట్ల నుంచి పచ్చగా వర్ణాన్ని తీసుకొని, అంటే ప్రకృతి నుంచి పచ్చ వర్ణాన్ని తీసుకొని, ఇలా ప్రకృతిలోని పంచభూతాలలోని సప్త వర్ణాలను తీసుకొని ఒక్క చోట నిక్షిప్తం చేసి మన చేతుల్లో నెలవైన సింగిడి అంటే ఇంద్రధనుస్సు, హరివిల్లు బహుశా ఈ బతుకమేమో అనిపిస్తుంది. సో అంత చక్కగా రూపొందించే ఇది అంశం. మీరు కూడా, నేను ఇంతకుముందు అన్నాను నడిచే బతుకమ్మ అని ఎందుకన్నానంటే, అదే అక్షరాలు 56 భాష, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ 26, అలాగే కంబోడియన్ లాంగ్వేజ్లో 72 ఉన్నాయి. సో ఒక్కొక్క భాషకి తనకంటూ కొన్ని అక్షరాలు ఉన్నాయి. కానీ అక్షరాలు సమూహాలుగా పదాలుగా అయిన తర్వాత దానికి ఒక నిర్దిష్టమైన అర్థం వస్తున్నది, దానికి ఒక మీనింగ్ వస్తున్నది, దానికి ఒక భావానికి తగిన వ్యక్తీకరణ వస్తున్నది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ వస్తున్నది. సో ఆ క్రమంలో
ఒక్కొక్క పదాన్ని ఏర్చి కూర్చి తీర్చిదిద్ది సరైన ప్లేస్ లో సరైన విధంగా పెట్టడం వల్ల కదా అద్భుతమైన కవిత్వం వచ్చేది. మీరు కవిత్వం అనే బతుకమ్మని పేరుస్తున్న మహిళలు మీరంతా. కవిత్వం అంటే నథింగ్ బట్ ఇస్ పేర్చడమే, బతుకమ్మని పేర్చడమే, బతుకమ్మని పేర్చడమే కవిత్వం. కవిత్వం అందుకే బతుకమ్మ పేరు లాంటిదే. సో దీంట్లో అనుబంధాల పండుగ ఇది ఒక్కటి కాదు, ఒక పూల పండుగ మాత్రమే. ప్రపంచం మొత్తం మీద పూల పండుగలు చాలా ఉన్నాయి. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ దట్ ఫ్లవర్ ఫెస్టివల్స్, బట్ దిస్ ఈస్ ద ఓన్లీ ఫెస్టివల్ వేర్ more than 1 crore of women joined together at different places of Telangana and celebrate the festival of flowers in different places at a time on that very day. Sadhula Batkama రోజు 1 కోటి మంది మహిళలు పైగా అందరూ వేరు వేరు ప్రాంతాలలో ఉండి చేసుకునే ఒకే ఒక్క పండుగ ప్రపంచం మొత్తం మీద బతుకమ్మ పండుగ. సో ఇలాంటి బతుకమ్మ పండుగ సందర్భంగా సాహిత్య అకాడమీ వారు, ప్రభుత్వం కూడా ఒక ఆడబిడ్డలతోనే, మహిళా కవిత్రులతోనే ఒక కవి సమ్మేళనం నిర్వహించాలనే సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు దాన్ని అనుసరించి వాణి ప్రసాద్ మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మొత్తం ఆ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థ అంతా కూడా చేస్తూ విమలక్క గారు మన అందరికీ తెలిసినటువంటి అత్యంత అద్భుతమైన మహిళ, స్ఫూర్తివంతమైన మహిళ. అలాంటి ఆమె సారథ్యంలో ఈ బతుకమ్మ వేడుకలు ప్రజలకి వెళ్ళాలి అనే ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ రోజు మీ అందరినీ ఇక్కడ ఆహ్వానించి కవి సమ్మేళనం నిర్వహించడం అనేది సంతోషంగా భావిస్తున్నా. అందుకే మీ నడిచే బతుకమ్మలైన మీ అందరికీ మా అందరి తరఫున ఆహ్వానం, సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.